మనకి ఒక 25 ఇయర్స్ వచ్చేంత వరకు ఒంటరితనం అంటే అంతగనం తెలీదు. కానీ ఈ ఫేస్ ఒక 22 ఇయర్స్ నుంచి ఓ 30 ఇయర్స్ ఈ ఫేస్ ఉంటుంది కదా, ఈ ఫేస్లో ఒంటరితనం చాలా ఎక్కువ ఫేస్ చేస్తాం. అప్పుడప్పుడే మనకి స్టడీస్ అయిపోయి ఉంటాయి, ఫ్రెండ్స్ అందరూ దూరం అవుతూ ఉంటారు, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి జాబ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతూ ఉంటుంది, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని జడ్జ్ చేయలేం, ఎవరిని ఏమనలేం. కానీ రోజు రోజుకి మాట్లాడే వాళ్ళు చాలా తగ్గిపోతారు మనకి. అప్పుడే మన మైండ్కి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఏంది, నేను ఒంటరిగా ఉంటున్నానా, లేదా నాకు ఎవరితో అవసరం అంతగానం లేదా? ఎవరైనా ఒంటరితనం ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి చాలా మాట్లాడాలి, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి అనే అర్థం కాదు. నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటే అది వాళ్ళతో వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. ఇది చాలా డిఫరెన్స్ ఉంది ఒంటరితనంలో, ఒంటరిగా ఉండాలి అనుకోవడంలో. మనకి ఈ ఒంటరిగా ఉన్న ఫేజ్లోనే మన కెరియర్ సీరియస్ అవుతుంది, మన గ్రోత్ స్కేల్ అవ్వడం మొదలు పెడతా ఉంటుంది, మనకి మనీ మ్యాటర్ అవుతుంది, మన ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎక్కువ వేరియస్ ఆస్పెక్ట్స్లోకి మనం వెళ్తూ ఉంటాం. మళ్ళీ ఈ ఆలోచనలు నలుగురు ఐదుగురు మళ్ళీ మన పక్కన ఉంటే రాదు. మనం ప్రశాంతంగా మనతో మనం ఉంటేనే ఇలాంటి మన గురించి మనం ఆలోచించుకునేంత స్కోప్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడు మన చుట్టుపక్కల వాయిసెస్ చాలా ఎక్కువ వస్తుంటే మన లోపల ఉన్న ఇన్నర్ వాయిస్ అంతగానం బయటికి రిఫ్లెక్ట్ చేయలేం, బయటికి రాదు. లోపలనే అది స్టాప్ చేస్తూ ఉంటుంది. మన ఇన్నర్ వాయిస్ మనతో మనం మాట్లాడుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే అదే అర్థమవుతూ ఉంటుంది. కానీ స్టార్టింగ్లో ఒంటరితనం ఫీల్ అయ్యి ఒంటరిగా ఉండాలి అనుకున్నప్పుడు ఫోన్ తీస్తాం, స్క్రోల్ చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం, చిరాకులేసి ఆపేస్తాం, మళ్ళీ ఫోన్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం. ఎవరైనా మాట్లాడితే బాగుండేది, ఎవరైనా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకి అప్పుడు పూర్తిగా మనతో మనం ఎలా ఉన్నాలో అలవాటు అవ్వలేదు అప్పుడు ఆ ఫేజ్లో. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉంటే చాలా భయం వేస్తుంది. ఏంది, ఎవరు లేరా మనకి, ఎందుకు ఇట్లా ఉంటున్నాం ఏంది అని చెప్పి అనే ఫీలింగ్లో ఉంటాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏంటిది వీడు ఎప్పుడు ఒక్కనే ఉంటావారా, ఎందుకురా అందరితో కలవలేవా నువ్వు, ఎందుకురా అట్లా అంటే. కానీ ఈ ఫేజ్లో నలుగురితో కలవడం కంటే మనతో మనం ఉండి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ ఫేజ్ ఇలా బతుకుతేనే మనకి కరెక్ట్ ఈ ఫేజ్ యొక్క అర్థం, మీనింగ్ఫుల్నెస్, కంప్లీట్నెస్ వస్తుంది. ఒంటరిగా ఉంటే అదేంటిది, అది వీక్నెస్ కాదు. మన లైఫ్ని మన చేతుల్లోకి తెచ్చుకొని ఎలా గ్రో అవ్వాలి, ఎలా అన్ని ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి మనం చెక్ చేసుకోనికి దొరికిన టైం అది. అయితే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు నిజంగానే ఒంటరిగా ఉన్నారా, లేదా మీ లైఫ్ని మీకు అర్థమయ్యేలా నెమ్మదిగా సెట్ చేసుకోవడంలో ట్రై చేస్తున్నారా?